అయినను స్వామి నీకు చిన్న పండు నా గర్భాన్ని పూజించారు కదా స్వామి. ఒక్కసారి నా ఏడవ పిల్లలు మన సరివేడుకుంటే ఆడబిడ్డ సుందరకులేమో స్వామి. ఒక్కసారి పెడుతుంది స్వామి నీవి చిన్నమ్మండు నా గర్భాన్ని ముగించగలి నవమాసాలు పుట్టిన తండ్రి
తలారి నొప్పులా ఏమి ఆపస్ విపత్తు చేతులు వడమంటుంది వేలక మౌ చేతులు డిసై మామూలు శ్రద్ధ నొప్పులు వచ్చింటాయి లేదు బాబు. ఆటోలో వచ్చినప్పుడు బాగా ఉంటే వేరకబడి ఎవరన్నా ఉన్నారా మాహారి వల్లేదు అందు వాళ్ళు ఎవరన్నా ఏమైనా చేసినా ఏమైనా తలారి ఏం కాళ్ళు దూరం దూరం వేస్తానవా ఏం కూడా దగ్గర పెడతా కూడా ఎందుమ్మా 2 గంటల దగ్గర పెడతా ఉన్నా కూడా దగ్గరికి రావడం లేదు. 2 గంటలు దగ్గర పెట్టాలన్నా ఏమి ఏం నీకు అర్థం చెప్పమ్మా తలారి ఈ డబ్బులు ఎలా వచ్చినాయి అంటున్నావా? నాకు వెనక ముందు 6 మంది మనుషులను జన్మించారు ఆయన. ఏం మాట్లాడుతున్నా వెనక ముందు ఏర్పించినారు 6 మంది 6 మంది మనుషులు తన బాబు. ఓ వెనక ముందు అంతే ముందంత మంది వెనకంత మంది అమ్మా అర్థం వినారా కాదమ్మా ముందెంత మంది వెనకెంత మంది అమ్మా తలారి తొందరగా వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చేసిన ఆయన. ఇప్పుడు నీకు కడుపులో ఎట్టెట్టుంది ఏంటి మరి నాకు తెలిసి నాకు తినడం లేదు. సరే నిమ్మా నువ్వు లోపల తీసుకొని సార్ తెలుసుకురా బాబు. తప్పలేదు మన ఊర్లో ఎవరన్నా కాన్ఫిడెన్స్లు ఎవరైనా ఉన్నారమ్మా పెద్ద అమ్మ మన ఊర్లో ఎవరన్నా కాన్ఫిడెన్స్లు ఎవరన్నా ఒక్క ఏం పేరా ఏం పేరు వా అత్త తప్పలేచ్చో కానరా ఏమ్మా కాన్ చేస్తావా నువ్వేం కష్టపడాల్సిన పని ఇప్పుడు సూరకం తీసుకొని వచ్చే నా దగ్గరికి నేను నేర్పిస్తా అంటే నువ్వేం బరువు పడద్దు నీకు 5 రూపాయలు ఒక ఫ్రీ లేరా ఈ పథకం బాగా మాట్లాడుతుందా పెద్దమ్మా ఏం పాపులం అయితే బాగా చేస్తుంది పాపులం నువ్వేం బాధపడగలుగురా నేనుండగా సపోర్ట్ నీకు భీమలో వచ్చిందా ఎవరు భీమలో తప్పలేదు ఫోన్ ఫోన్ చేద్దాం మాట్లాడడానికి ఈ కొత్తలపల్లి కోడంతరా కోడి కాదు కోడి నెంబర్ నీకు కొట్టాను నీకు తెలియదు 9 9 8 8 ఆ రాత్రులు 3 మూతలు ఆ రాత్రులు 3 మూతలు రా 3 మూతలు ఏ సున్నా పడే కావాలేదా హలో హలో అత్త అత్త బాగున్నా చాలా వాళ్ళు తగులుకుంది నీకు పోతా బాగుండవు కదా మన చేస్తా ఎత్తలేదా పోతా అత్త నేను అప్పుడప్పుడు చేస్తా అంటే ఎత్తా ఉండు పోతా అప్పుడప్పుడు చేస్తా అంటే ఎత్తా ఉంటా మొన్న చేస్తాం అనుకుంటే నువ్వు ఎత్తలేకపోతేవా హలో మామలేడు మామ మా మామ వస్తానే అల్లుడు వచ్చి 3 సార్లు చేసిపోయినా చెప్పు ఫోన్ ఏం చేస్తాను పోతా ఆ కొత్త ఇంటి వినవద్దన్నా ఎత్తు అట్లా ఆ కొత్త ఇంటి వినవద్దన్నా ఎత్తుతా మీ కూతురు లేదు మీ కూతురా
ఆమెకి ఫోన్ సుపనాథ్కి. హలో మే, నేను అటల్ సార్ బుడ్డన్ సార్ లొట్ట పెట్టుకొని మాట్లాడుతుంది. గబ్బులని నాకు తెలుగుతా మే, నేను మీ బావుడు మే. నేను వస్తాను నీకోసం, బయలుదేరుతాను, రెడీగా ఉండు. అన్ని సామాన్లు ఉన్నాయా? రింగ్ సౌండ్, కటింగ్ బ్లేడ్ జాగ్రత్త. కొన్నమ్మకు కాంతిజని పిలుచుకున్న వాళ్ళు నిన్ను అక్కడికి నీ ఓపిక పట్లే వచ్చాక ఉండు. అక్కడికి అల్లం చేయగలకు నిన్న గుంత మెట్ట తెల్లది కదా. సరే అక్క వచ్చాక ఉండు, నేను వచ్చినాక ఉండు, మళ్ళీ అనిపోతాయి అన్ని. సరే సరే నేను పెడతాను. పాపా మంత్రసాని, పాపా మంత్రసాని కానీ ఎట్టా బుల్తున్నా